హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో క్రిప్టో మార్కెట్ అనేది ఎందుకు ఇంత డౌన్ఫాల్కి గురైంది, దానికి గల రీజన్స్ ఏంటి, దాని తర్వాత క్రిప్టో మార్కెట్ మూమెంట్ అనేది ఏ విధంగా ఉండబోతుంది ఇక మీదట అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మార్కెట్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ క్రిప్టో మార్కెట్ అనేది మెయిన్గా పడిపోవడానికి గల రీజన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ప్రస్తుతానికి బీటీసీ ప్రైస్ ఏదైతే ఉందో, బిట్ కాయిన్ ప్రైస్ చూసుకుంటే $94,177 అయితే ఉందన్నమాట. సో ఇది నిన్న లోయెస్ట్గా $91,215 ఏదైతే ఉందో దానికి టచ్ అయిందనమాట. సో దీనికి గల కారణం ఏంటి అంటే, డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత సో వేరే దేశాలతోటి ఇన్ని రోజులు యుఎస్ని అంటే అమెరికాని ఏ దేశాలైతే ఇబ్బందులకు గురి చేశాయో బిజినెస్ విషయాలలో, సో వాళ్ళందరికీ కూడా ట్రంప్ ఎగనెస్ట్గా తన వ్యూహాలు ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ చేశాడనమాట. సో ఒకప్పుడు ఎవరైనా కానీ బిజినెస్లు అనేవి వేరే దేశాలతోటి ఎక్స్పోర్ట్లు ఇంపోర్టులు చేసుకుంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ అనేది కేవలం డాలర్స్లోనే పే చేసేవాళ్ళు అనమాట. సో ఈ డాలర్స్లో పే చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే యుఎస్కి ఎక్కువగా బెనిఫిట్ అనేది జరిగేదన్నమాట. సో ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే మన దేశమే చైనాతోటి కానీ లేకపోతే యుఎస్ తోటి కానీ లేకపోతే అదర్ కంట్రీస్తో కానీ బిజినెస్ చేసినప్పుడు ఒకప్పుడు ఏం జరిగేది అంటే ఈ బిజినెస్ ద్వారా మనకు వచ్చేటటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో దాన్ని వేరే దేశాలు మనకి డాలర్స్లో పే చేసేవాళ్ళు అనమాట. సో ఆ డాలర్స్ని మళ్ళీ మనం తిరిగి ఐఎన్ఆర్గా చేంజ్ చేసుకునేవాళ్ళం. సో ఐఎన్ఆర్గా చేంజ్ చేసుకునే టైంలో ఈ డాలర్స్ని మనం చేంజ్ చేసుకునేటప్పుడు ఈ ట్యాక్స్ అనేది డాలర్స్లో నుంచి ఐఎన్ఆర్గా మార్చుకున్నప్పుడు సమ్ అమౌంట్ అనేది యుఎస్ అమెరికాకి అనేది వెళ్ళేదన్నమాట. కానీ రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇండియా కానీ రష్యా కానీ దాంతోపాటు అదర్ కంట్రీస్ కెనడా కానీ మెక్సికో కానీ ఇలా కొన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి మేము ఈ డాలర్స్లో వర్తకం చెయ్యట్లేదు. చైనా కానీ వీళ్ళందరూ ఏం చేశారు అంటే మాకు మా దేశం కరెన్సీ ఏదైతే ఉందో దాంతోనే మాకు పేమెంట్లు చేయండి, డాలర్స్లో మాకు పేమెంట్లు అనేవి చేయొద్దు. సో ఈ డాలర్స్లో పేమెంట్లు చేయడం ద్వారా మళ్ళీ మా ఓన్ కరెన్సీ ఏదైతే ఉందో దానిలోకి మార్చుకోవడానికి తిరిగి మళ్ళీ మేము ట్యాక్స్లు అనేవి పే చేయాల్సి వస్తుంది. దానివల్ల మినిమం ఒక 15% అమౌంట్ అయితే మేము 13-15% అమౌంట్ అనేది వేస్ట్ చేసుకుంటున్నాం ట్యాక్స్ ఫామ్లో. దానివల్ల మా ఓన్ కరెన్సీ ఏదైతే ఉందో దానిలోనే మాకు ట్యాక్సులు పే చేయండి అనేసి కొన్ని సంవత్సరాలుగా పోరాటం అయితే చేస్తున్నాయన్నమాట. సో ఇప్పుడు ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్గా ఎప్పుడైతే ఎన్నికయ్యాడో అప్పటి నుంచి యుఎస్ని ఏ దేశాలైతే ఇబ్బందులకు గురి చేశాయని భావించాడో వాళ్ళందరి మీద విపరీతమైన రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టాడనమాట ఈ బిజినెస్ పరంగా. దానివల్ల ఒక్కసారిగా ఈ క్రిప్టో మార్కెట్ అనేది పడ్డం స్టార్ట్ అయింది. సో ట్రంప్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత లాస్ట్ వారం నుంచి విపరీతమైన డెసిషన్స్ తీసుకున్నాడు. వాటిలలో నిన్న ఏం జరిగింది అని అంటే చైనా, మెక్సికో, కెనడా ఈ 3 కంట్రీస్ మీద ఆంక్షలు అనేవి విధించాడనమాట. అది ఏ విధంగా అనంటే కెనడా మీద 25% రెగ్యులేటరీ టారిఫ్స్ అంటే ఒక్కసారిగా 25% ఫైన్ అనేది విధించాడనమాట. ఒకవేళ మీరు మా దేశంతో వర్తకం అనేది చేయాలి అంటే మీరు 25% ట్యాక్స్గా పే చేయాలి అన్నట్టు ఆంక్షలు పెట్టాడు. దాని తర్వాత చైనా మీద కూడా సేమ్ ఇటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవి విధించాడనమాట. ఇలా విధించడం వల్ల టోటల్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఏదైతే ఉందో అంటే చైనా వల్ల S&P అనేటటువంటి స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో అది 1.6% అనేది పడిపోయింది. దాంతోపాటు నాస్డాక్ 2.4% అనేది పడిపోయింది అనమాట స్టాక్ మార్కెట్. సో తర్వాత డౌ జోన్స్ అనేటటువంటి స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో అది కూడా 1.1% అనేది పడిపోయింది. ఈ విధంగా వీటిలలో మ్యాసివ్ సెల్ ఆఫ్ అనేది
డౌన్ఫాల్ అనేది పడిందనమాట. సో ఈ డౌన్ఫాల్ పడడంతో పాటు రీసెంట్గా ఏం జరిగింది అంటే క్రిప్టోలో ట్రంప్ అనేటటువంటి మీమ్ కాయిన్ ఒకటి, దాంతోపాటు మెలానియా అనేటటువంటి ఈ మీమ్ కాయిన్స్ అయితే ఉన్నాయో వీటిల్లో విపరీతమైన బయ్యింగ్ జరిగింది. అంటే ఎప్పటి నుంచో చాలామంది హోల్డ్ చేసినటువంటి ఆల్ట్ కాయిన్స్ అయితే ఉన్నాయో ఈ ఆల్ట్ కాయిన్స్ని సెల్ చేసేసి ఇక్కడ నుంచి అమౌంట్ తీసుకెళ్ళేసి ట్రంప్ అనేటటువంటి కాయిన్లో, తర్వాత మెలానియా అనేటటువంటి ఈ మీమ్ కాయిన్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేశారనమాట. సో ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ ఆల్ట్ కాయిన్స్లో నుంచి ఒక్కసారిగా అమౌంట్ అనేది మాయమైపోయి ఈ మీమ్ కాయిన్కి వెళ్ళిపోయిన తర్వాత మీమ్ కాయిన్స్ అనేవి ఒక్కసారిగా పంప్ అయ్యాయన్నమాట. పంప్ ఎలా అయ్యాయి అంటే పర్సంటేజెస్లో ఒక 100, 200, 1000% ఈ ట్రంప్ మెలానియా అనేటటువంటి మీమ్ కాయిన్స్ అయితే పంప్ అయ్యాయి. ఇలా పంప్ అవ్వడం వల్ల ఈ ఆల్ట్ కాయిన్స్లో ఉండాల్సినటువంటి వాల్యూమ్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా పడిపోయిందనమాట. సో ఈ ఆల్ట్ కాయిన్స్ పడిపోయి వాల్యూమ్ పడిపోవడం వల్ల ప్రెజర్ పెరిగేసి ఆల్ట్ కాయిన్స్లో మ్యాసివ్ సెల్ ఆఫ్ అనేది వచ్చింది. సో ఈ మ్యాసివ్ సెల్ ఆఫ్ ఏదైతే ఉందో అది రావడం వల్ల మెయిన్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పడిపోయాయి. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇథీరియం 25% ఫాల్ అనేది వచ్చిందనమాట. మామూలుగా ఇథీరియంలో అయితే ఎప్పుడు చూసినా కానీ 5%, 6%, మ్యాక్సిమం అంటే 10 to 12% అనేది వస్తుందన్నమాట. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే 25% ఇథీరియం అనేది డంప్ అయింది. అదే XRP చూసుకుంటే 30% డంప్ అయింది. డోజీ కాయిన్ 28%, లింక్ అయితే 25%. వీటితో పాటు మెయిన్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డినల్స్, నాట్ కాయిన్, ఏవో, డాగ్స్, హ్యామ్స్టర్ కంబ్యాట్, పీపుల్, వ్యానరీ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క కాయిన్ కూడా మినిమం 45% అయితే పడిపోయింది. 45% పడిపోవడం వల్ల ఎవరైతే దీంట్లో ఫ్యూచర్ ట్రేడ్స్ క్రిప్టో మార్కెట్లో పెట్టున్నారో, అంటే 2x లివరేజ్తో ట్రేడ్ ఎవరైతే పెట్టారో, అంటే 2x లివరేజ్ అనేది కూడా ఖచ్చితంగా ఈ లిక్విడేషన్కి గురవుద్ది అనేసి ఇంకొకసారి కూడా ప్రూవ్ చేశారనమాట. అంటే చాలామంది ఏం చేస్తారంటే మార్కెట్లో ఎక్కువ మంది మినిమం 5x to 10x ఈ విధంగా లెవరేజ్ పెట్టేసి ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటారనమాట. సో దానివల్ల వాళ్ళు ప్రతిసారి కూడా లిక్విడేషన్కు గురయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. కానీ 2x లెవరేజ్తో చేసే వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు ఈ లిక్విడేషన్కి, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు అనేవి జీరో అయిపోవడం అయితే జరుగుతుందన్నమాట. కానీ నిన్న జరిగినటువంటి డౌన్ఫాల్ వల్ల 45% వరకు కూడా కొన్ని కాయిన్స్ అయితే డంప్ అయ్యాయి. డంప్ అవడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు కొన్ని రోజుల క్రితం బై చేసి పెట్టినటువంటి ఆల్ట్ కాయిన్స్ అనేవి చివరిగా 90% కూడా పడిపోయాయి అన్నమాట. అదే ఫ్యూచర్ ట్రేడ్స్లో 50%కి వచ్చేస్తే చాలు, 50% పెడితే ఆటోమేటిక్గా జీరో అయిపోద్ది అమౌంట్ అనేది. సో అలాంటి టైంలో ఏం జరిగిందంటే ప్రతి ఒక్క కాయిన్ కూడా ఎవరైతే ఫ్యూచర్స్లో, ఇక్కడ చూడండి బైనాన్స్లో చూపిస్తాను, బైనాన్స్లో ఫ్యూచర్స్లో ఎవరైతే ట్రేడ్ చేశారో వాళ్ళందరి దగ్గర కాయిన్స్ అనేవి జీరో అయిపోయాయి. సో ఈ విధంగా $2 మిలియన్ కంటే ఎక్కువ సంపద, ఒక్కసారి అర్థం చేసుకోండి, $2 మిలియన్ అంటే మీరు అర్థం చేసుకోండి, $2 మిలియన్ కంటే ఎక్కువ అమౌంట్. దీన్ని INRలో మార్చి చూసుకోండి. ఇది ఫస్ట్ టైం క్రిప్టో ఇండస్ట్రీలోనే చాలా బిగ్గెస్ట్ క్రాష్ డౌన్ అనమాట. అంత అమౌంట్ అనేది ఒక్కసారిగా పోయింది. సో ఇలా పడిపోవడం వల్ల ఏం జరిగింది అని అంటే ఇప్పుడు వరకు ఎవరైతే మార్కెట్లోకి రాలేదో వాళ్ళకైతే కొత్త ఆపర్చునిటీస్ అయితే వచ్చాయన్నమాట. సో ఆల్రెడీ ఎవరైతే అమౌంట్ పెట్టారో వాళ్ళందరి పోర్ట్ఫోలియోలు కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికంటే 2 నుంచి 3 రెట్లు ఈజీగా, అంటే ఈ స్పాట్ ఏదైతే ఉందో ట్రేడ్ లేకపోతే స్పాట్ అనేది ఏదైతే ఉందో దీంట్లో ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మినిమం 3 నుంచి 4 రెట్లు పోర్ట్ఫోలియో అనేది డౌన్లో ఉందన్నమాట. సో ప్రస్తుతానికి ఇప్పుడు మనం బిట్ కాయిన్ ఏదైతే ఉందో దీని చార్ట్ చూసుకుంటే ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నానండి. సో ఇది ఇంతకంటే ఇంకా ఎక్కువ కిందికి పడే అవకాశం ఉందా అంటే ఉందనేసి చెప్తున్నారు. దానికి గల రీజన్ ఏంటి అంటే ఒక్కవేళ ఈరోజు ఈవినింగ్ యుఎస్ స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో అది నెగిటివ్గా ఓపెన్ అయితే అప్పుడు ఈ బిట్ కాయిన్ అనేది తిరిగి మళ్ళీ
85,000 నుంచి 88,000 మధ్యలో, $88,000 మధ్యలో తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. అలా కాకుండా యుఎస్ మార్కెట్లు స్ట్రాంగ్గా ఓపెన్ అయితే అలాంటప్పుడు బిట్కాయిన్లో మళ్ళీ రికవరీ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. స్టార్ట్ అయ్యేసి తిరిగి ఇదివరకు ఆల్ట్ కాయిన్స్ మీరు ఏవైతే హోల్డ్ చేస్తున్నారో వాటిలలో కూడా రికవరీ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఒకవేళ యుఎస్ మార్కెట్ అనేది నెగిటివ్లో ఓపెన్ అవ్వడము లేకపోతే పడిపోవడం జరిగితే మళ్ళీ తిరిగి బిట్కాయిన్ అనేది 88,000 మార్క్ అయితే టచ్ అవ్వడానికి 99% అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ 85 మార్క్కి వెళ్ళడానికి అయితే కొంచెం టఫ్ సిచ్యుయేషన్ అయితే జరిగితే జరగవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే ఇంకొకసారి కూడా డౌన్ఫాల్ అనేది వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో దానివల్ల మీరెవరు కూడా ఈ ఫ్యూచర్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో లెవరేజ్ ట్రేడ్ అనేది చేయకండి. కొత్తగా ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో లేకపోతే ఇదివరకు ఎవరైతే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కావాలంటే యావరేజ్ చేసుకోండి. ఎంతో కొంత అమౌంట్ తోటి యావరేజ్ చేసుకోండి. దాని తర్వాత మార్కెట్ అనేది ఈ వీకెండ్ అంటే ఈ మొదటి వారం ముగిసేలోపు ఖచ్చితంగా పాజిటివ్గా తిరిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఫిబ్రవరి ఎండింగ్ కల్లా కూడా మార్కెట్లో మళ్ళీ పాజిటివ్నెస్ వచ్చేసి ఇప్పుడు మీరు బై చేసినటువంటి కాయిన్స్ అయితే ఉన్నాయో అవి తొందరలో ఒక 2x 3x ప్రాఫిట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇంతేనండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది ఒక పిక్చర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే తెలియజేయాలన్న విషయంతోనే ఈ వీడియో చేయడం జరిగిందండి. సో వీడియో ముగించే ముందు మీ అందరికీ ఇంకోసారి రిక్వెస్ట్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.